ఎక్కడ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎప్పుడైతే హాస్పిటల్ పోతావో జిందగీ మొత్తంలో సేవింగ్స్ అయితే ఉంటాయో అన్ని ఖతమైపోతాయి. నేను ఏమేమి రిసోర్స్ వస్తున్నాయంటే నా ఫోన్ ఉండే, ఇంటర్నెట్ అంటే వైఫై కాదు, మొబైల్ డేటా, దాని తర్వాత నా ఒక రిపేర్ ట్రైపాడ్ ఉండే. సో ఈ 3 థింగ్స్తో ఏం చేసాం అంటే ఐ స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్. దాంతో మేము మిల్క్ బిజినెస్ ట్రై చేసాము, అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వచ్చి ఆపాల్సి వచ్చింది. దాంతో ఐసీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగం అయిపోయినా, ఇక్కడ కూడా గట్టిగా ట్రై చేసిన, థింగ్స్ కాలే. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ ఫౌండ్ అవర్ ఓన్ కంపెనీ, దట్ ఈస్ ట్రయస్ మీడియా. ఒక పర్సన్కి 17 జాబ్స్ డిగ్రీ లేకుండా అసలు ఎట్లా క్రాక్ చేసిండు? 0 to 25,000 ఫాలోవర్స్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 89 డేస్లో అసలు ఎట్లా గెయిన్ చేసినాడు? అండ్ ఇంకోటి ఒక 300 రూపీస్ తోటి ఒక స్టార్ట్అప్ ఎట్లా స్కేల్ చేసిండు అండ్ ఎట్లా స్టార్ట్ చేసిండు, ఇవన్నీ థింగ్స్ నేను మ్యాక్సిమం కవర్ చేస్తా. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. వెల్, ఐఎమ్ తేజ, బోర్న్ ఇన్ హైదరాబాద్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్ ట్రాఫిక్. సో నేను కూడా అందరిలాగా నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. ఎక్కడైతే నువ్వు 10th అవుతా ఎంపీసీ చేయాలి, ఎంపీసీ నారాయణ కాలేజ్లో చేయాలి, దాని తర్వాత బీటెక్ చేయాలి, బీటెక్లో మెకానికల్ ఈసీ కాదు సిఎస్సీ చేయాలి, దాని తర్వాత ఎంఎస్ అండ్ జాబ్. నేను మ్యాక్సిమం ఇట్లాంటి టిపికల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉండే. అండ్ నా పేరెంట్స్ ఎక్కడ కూడా నాకు ఫోర్స్ చేయాలన్నమాట, ఎక్కడైతే నువ్వు ఇదే చేయాలని చెప్పేసి దే గివ్ మీ అ ఫ్రీడమ్. అండ్ ఆబ్వియస్లీ ఐఎమ్ ఆల్సో ఇంజనీరింగ్ విక్టిమ్. ఫ్రమ్ ద బీటెక్ డే 1 నుంచి నేను ఒక సేల్స్లో ఉండే అనమాట. అందులో నేను B2B మార్కెట్ మొత్తం నేర్చుకున్నా, B2C మార్కెట్ మొత్తం నేర్చుకున్నా. అండ్ బీటెక్ 3rd ఇయర్ నుంచి నేను మొత్తం B2B మార్కెట్ నేర్చుకున్నా అనమాట. అసలు సెల్లర్స్కి ఏం కావాలి, ఇవన్నీ థింగ్స్ నాకు అర్థమైనాయి. ఇందులో నేను మ్యాక్సిమం స్కిల్స్ గెయిన్ చేసుకున్నాను అనమాట. సేల్స్ అండ్ నెగోషియేషన్, మార్కెటింగ్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అబౌట్ ద సేల్స్, వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్ ఫర్ ద బిజినెస్ అని చెప్పేసి. సో ఇట్లా నా బీటెక్ అనేది అయిపోయింది January 2022. ఒక చెప్పాలంటే January 2022 స్టార్టింగ్లో ఐఎమ్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే January, February ఎట్లాంటి ఫేజ్ అంటే లైక్ మ్యాక్సిమం ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు USA, UK వెళ్తుంటారు. సో మా రిలేటివ్స్లో చాలామంది వెళ్తుండే, మా ఫ్రెండ్స్ వెళ్తుండే. సో కొంతమంది అయితే అమెజాన్లో, కాగ్నిజెంట్లో జాబ్ వచ్చిన స్టేటస్ కూడా పెడుతున్నారు. అండ్ మా ఇంట్లో కొంతమంది స్వీట్స్ కూడా పంపిస్తున్నారు. సో ఐఎమ్ ద ఓన్లీ వన్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఒక డిగ్రీ లేదు, మనీ లేవు, ఇంట్లో సిచ్యువేషన్స్ వర్స్ట్ ఉన్నాయి. అండ్ ఎట్లుంటుంది అంటే లైక్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు ఇంటికి కూడా చుట్టాలు వచ్చినా కానీ నెక్స్ట్ 1 డే మొత్తం గొడవ అవుతుంది. అండ్ పేరెంట్స్ కూడా లైక్ ఎట్లాంటి ఫీల్లో ఉంటారంటే లైక్ నువ్వు ఎప్పుడైతే ఏం చేయకుండా ఉంటావు చూసినావు ఇంట్లో, ఇట్స్ నాట్ దట్ నేను ఏం చేయలేకపోతున్నాను, ఏం జాబ్ చేయలేకపోతున్నాను కాదు, ఐ ఆల్వేస్ వాంట్ టు డూ సంథింగ్. సో ఏంటంటే లైక్ పేరెంట్స్ సిచ్యువేషన్ ఎట్లుంటే ఒక స్టూడెంట్ కానీ ఒక లేకపోతే చైల్డ్ కానీ ఇట్లా ఏం చేయకపోతే ఒక పెళ్ళి కూడా వనికి 2 సార్లు థింక్ చేస్తారు. అండ్ ఒక రిలేటివ్స్ వస్తే మాత్రం లైక్ ఒక 24 hours to 48 hours మీ ఇంట్లో లొల్లే నడుస్తుంటుంది. అండ్ ఇది అన్మ్యారీడ్ పీపుల్ కూడా అవుతుంటుంది అనమాట. ఇట్లా బీటెక్ అయిపోయింది తర్వాత లైక్ జాబ్ ఇవన్నీ ఏం లేవు అనమాట. సో థింగ్ ఏంటంటే నేను ఆల్వేస్ ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. నేను అక్కడ ఒక మిల్క్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన, మీ అండ్ విత్ మై ఫ్రెండ్. సో నేను ఎందుకు మిల్క్ బిజినెస్ చూస్ చేసుకున్నా అంటే పక్కా నీడ్ అందరికీ ఉందన్నమాట, ప్రతి ఒక్కరు మిల్క్ అయితే తాగుతారు ఆబ్వియస్లీ. సో ఒక ప్యూరిటీ మిల్క్, మాకు ఆల్రెడీ ఒక ఫార్మర్ ఉండే అనమాట మాతో కాంట్రాక్ట్లో. సో అదితో మాట్లాడుకొని మేము ఒక ప్యూర్ మిల్క్ సప్లై చేద్దాం అనుకుని ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తాం. సో మెయిన్గా స్టార్ట్అప్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందా అంటే లైక్ ఈ యాక్చువల్లీ బిజినెస్ అనేది మేము 300 రూపీస్తో స్టార్ట్ చేస్తాం. 300 రూపీస్ తోటి లైక్ ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత సిచ్యువేషన్స్ ఎట్లుండే అంటే ఒక బీటెక్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ ఏమనుకుంటారు, వీళ్ళు జాబ్ చేయాలి, లైక్ ఇట్లా ఉండాలి, లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఒక ఇల్లు కట్టుకోవాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. దాంతో ఆఫ్టర్ 25 to 30 మ్యారేజ్ ఇట్లాంటి డ్రీమ్స్ ఉంటాయి. బట్ నేను చేసే థింగ్స్ ఎట్లున్నాయంటే లైక్ ఒకరోజేమో పాల క్యాన్లు పట్టుకొస్తున్నాం, ఇంకో రోజేమో అది ప్యాకింగ్ మిషన్ పట్టుకొస్తున్నాం, ఇంకో రోజు లెఫ్ట్ ఓవర్ మిల్క్ అయితే మాకు మిగిలిపోయి ఉంటుంది మార్కెట్లో, అవన్నీ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. లిటరల్లీ పేరెంట్స్కి అయితే లైక్ ఎట్లా అనిపిస్తుంది నాకైతే తెలియదు, బట్ నన్ను మాత్రం ఎవరు కూడా ఏమనలేదు. దే ఆల్వేస్ గివ్ మీ అ ఫ్రీడమ్. సో ఇట్లా మిల్క్ బిజినెస్ స్టార్ట్ అయింది. అండ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ April 4th నుంచి April 22nd వరకు లైక్ ఆల్మోస్ట్ మేము ఒక 200 లీటర్స్ వరకు మేము డీల్ అనేది చేస్తున్నాం అన్నమాట. 200 లీటర్స్ మాకు ఆర్డర్స్ అనేవి వస్తుండే. లైక్ మిల్క్ బిజినెస్ మంచిగా నడుస్తుంది, అన్ని థింగ్స్ సెట్ అయినాయి. బట్ ఆబ్వియస్లీ ఏమైతే అంటే ఒక స్టార్ట్అప్లో పక్కా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటుంది. సో యాక్చువల్లీ మిల్క్ బిజినెస్లో నా రొటీన్ ఎట్లుండే అంటే మార్నింగ్ 5కి లేస్తుండే, 7-8 వరకు డెలివరీస్ చేస్తుండే, దాంతో ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అవుతుండే. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత లైక్ మళ్ళీ నేను 10 o'clock నుంచి స్టార్ట్ అయ్యి నైట్ ఆల్మోస్ట్ 10 వరకు నేను నా ఫ్రెండ్ B2B మార్కెట్స్ తిరుగుతుండే అండ్ అపార్ట్మెంట్స్కి వెళ్తుండే, డోర్ టు డోర్ వాళ్ళకి సెల్ చేయడానికి ట్రై చేస్తుండే, లైక్ ఇలా శాంపుల్స్ కూడా శాంపుల్స్ కూడా ఇస్తుండే. ఇట్లా మిల్క్ బిజినెస్ అనేది మొత్తం అయింది. సప్లై చైన్ మొత్తం క్రియేట్ చేసుకున్నాం. 200 లీటర్స్ మాకు ఆర్డర్స్ వచ్చేసినాయి. అండ్ దట్స్ ఇట్. ఏమైందంటే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. మనీలో కాదు, బిజినెస్లో ప్రాబ్లం కాదు, ప్రోడక్ట్ కూడా ప్రాబ్లం కాదు, బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చిందంటే హెల్త్. నా హెల్త్ మొత్తం కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. 20 days కంప్లీట్. నేను సమ్మర్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు తిరిగే వరకు నేను డిజీ అయిపోయి ఉండే, ఐసీయూలో ఉండే అనమాట 10 days. ఎట్లుంటాయంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎప్పుడైతే హాస్పిటల్ పోతావో జిందగీ మొత్తంలో సేవింగ్స్ అయితే ఉంటాయో అన్ని ఖతమైపోతాయి. సో నేను ఐసీయూలో నా 7 days చాలా వర్స్ట్ ఉండే అనమాట. ఎవ్రీడే ఏడుస్తుండే. ఎందుకంటే ఒక జాబ్ లేదు, డిగ్రీ లేదు, లేక ఒక స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేస్తాము, అది కూడా లేదు చేట్లకి వెళ్ళి. ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ జీరో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. నా ఒకటే ఉంది, దట్ ఈస్ హంగర్. నేను మళ్ళీ కూడా కంబ్యాక్ గట్టిగా ఇద్దాం అనుకున్నాం. సో ఏమైందంటే 10 days కదా బయటకు వచ్చి ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అండ్ ఏమైందంటే 2 months వరకు నేను బెడ్ రెస్ట్ ఉండే. నా బ్యాక్ పెయిన్ మొత్తం చాలా వర్స్ట్ అయిందన్నమాట.
2 months నేను బెడ్ రెస్ట్ ఉండే అండ్ స్టిల్ నేను మళ్ళీ కూడా ట్రై చేసిన. నేను ఏమేమి రిసోర్స్ ఉన్నాయంటే నా ఫోన్ ఉండే, ఇంటర్నెట్ అంటే వైఫై కాదు, మొబైల్ డేటా, దాని తర్వాత నా ఒక రిపేర్ ట్రైపాడ్ ఉండే. సో ఈ 3 థింగ్స్తో ఏం చేసిన అంటే ఐ స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్. ఇన్స్టాగ్రామ్లో నాకైతే స్కిల్స్ మొత్తం నేను గెయిన్ చేసుకున్నాను, సైకాలజికల్ స్కిల్స్ కానీ లేకపోతే పీపుల్ అండర్స్టాండింగ్ స్కిల్స్ కానీ, ఇవన్నీ స్కిల్స్ మొత్తం అయితే గెయిన్ చేసుకున్నాను. నిజంగా ఇవన్నీ నాకు ఉన్నాయా లేకపోతే తినే డప్పు కొట్టుకున్నా అని జస్ట్ నేను టెస్ట్ చేయడానికి ట్రై చేసిన సోషల్ మీడియా. అండ్ లైక్ మీరు నమ్మరో ఇన్ ద స్పాన్ ఆఫ్ 0 to 25,000 ఫాలోవర్స్ 89 డేస్లో నేను గెయిన్ చేస్తుండే. అండ్ ఇక్కడ నుంచి మాకు మ్యాక్సిమం లైక్ క్లయింట్స్ అనేది వస్తుండే అనమాట, సార్ మాకు కూడా చేయండి అని చెప్పేసి ఇట్లా అని చెప్పేసి. సో ఇట్లా మేము ఎవ్రీడే ట్రై చేస్తూనే ఉన్నాం. మీరు చూసుకుంటే లైక్ బీటెక్ ఫస్ట్ నుంచి ట్రై చేస్తాం, ఫెయిల్ అయిపోయినాం. తర్వాత B2B మార్కెట్స్ ఎంటర్ అయినాం, లైక్ గట్టిగా ట్రై చేస్తాం. దాంతో మేము మిల్క్ బిజినెస్ ట్రై చేస్తాము, అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వచ్చి ఆపాల్సి వచ్చింది. దాంతో ఐసీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగం అయిపోయినా. ఇక్కడ కూడా గట్టిగా ట్రై చేసిన, థింగ్స్ కాలే. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ ఫౌండ్ అవర్ ఓన్ కంపెనీ, దట్ ఈస్ ట్రయాజ్ మీడియా. వీ ఫౌండ్ ట్రయాజ్ మీడియా. నేను ట్రయాజ్ మీడియాలో కంప్లీట్ మార్కెటింగ్ చూసుకుంటాం అనమాట. ఐఎమ్ ద కో ఫౌండర్ అండ్ వన్ ఆఫ్ మై బిజినెస్ పార్ట్నర్ రాజ్. ఈ టేక్ కేర్ అబౌట్ ద కంప్లీట్ బిజినెస్ ఆపరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు చూసుకుంటే 2022 స్టార్టింగ్లో ఐఎమ్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. మనీ ప్రాబ్లమ్స్ ఉండే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే, ఇవన్నీ థింగ్స్ ఉండే. నేను ఎట్లా సెట్ చేసుకున్నా అంటే మీ అందరూ కూడా కన్ఫ్యూజ్ ఉంటే మాత్రం ఒక్క థింగ్ చేయాలి, అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని థింగ్స్ పక్కన పెట్టేసి నీ బేసిక్ నీడ్స్ నువ్వు ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి. దట్ మైట్ బి యువర్ కాలేజ్ స్టూడెంట్ ఎవరైనా కానీ, ఎప్పుడైతే నువ్వు బేసిక్ నీడ్స్ చేంజ్ చేసుకుంటూ వచ్చినావు అప్పుడు నీ సర్వైవల్ థింగ్స్ అయితే ఉంటాయో అవన్నీ వెళ్ళిపోతాయి. దాని తర్వాత నువ్వు ల్యాంబోర్గిని, ఫెరారీ ఈ డ్రీమ్స్ తీసుకోవచ్చు. చాలామంది ఇంట్లో ఆల్టో ఉండదు కానీ ల్యాంబోర్గిని డ్రీమ్స్ తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఎర్న్ యువర్ బేసిక్ నీడ్స్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీ అందరికీ లేజినెస్ ఉండే, వన్ ఆఫ్ ద బెస్ట్ వే లేజినెస్ ఎలిమినేట్ చేయడానికి బేసిక్ నీడ్స్ నువ్వు ఏం చేసుకో, ఇంట్లో ₹1 అడగకు. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి లేజినెస్ మొత్తం పోతుంది. అండ్ బేసిక్ నీడ్స్ ఎప్పుడైతే ఏం చేసుకుంటావు అదొక థింగ్ ఉంటుంది అనమాట, ఇట్స్ మై ఓన్ మనీ అని చెప్పేసి. సో ట్రయాజ్ మీడియాలో లైక్ మాకు అనిపించింది ఏంటంటే ఒక యూనిక్ థింగ్ ఏముంది అసలు ట్రయాజ్ మీడియాలో, మస్తున్నాయి కదా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, ఏమున్నాయని చెప్పేసి. సో ట్రయాజ్ మీడియాలో మేమేం చేస్తామంటే మెయిన్గా యాక్చువల్లీ కంప్లీట్ సర్వీస్ ఏముంటాయంటే బౌత్ ద కాంటెంట్ క్రియేషన్ ఉంటుంది, పర్సనల్ బ్రాండింగ్ ఉండొచ్చు, బిజినెస్ బ్రాండింగ్ ఉండొచ్చు. ట్రయాజ్ మీడియాలో మెయిన్గా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తామంటే లైక్ ఇట్ మైట్ బి పర్సనల్ బ్రాండింగ్ ఉండొచ్చు, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇవన్నీ థింగ్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఓన్లీ పర్సనల్ బ్రాండింగ్ ఇవన్నీ థింగ్స్ కాకుండా లైక్ బిజినెస్ బ్రాండింగ్ కూడా. ఎట్లయితే లైక్ ఒక పర్సన్ నార్మల్గా డ్రెస్ షాప్ ఉంది, రెస్టారెంట్ ఉంది, ఇవన్నీ డిజిటల్ వెళ్దాం అనుకుంటారు, లేకపోతే ఆల్రెడీ డిజిటల్ ఉన్న స్ట్రగుల్ చేస్తున్నారు, ఇవన్నీ థింగ్స్ మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. ఈ సర్వీస్ ఎవడైనా ప్రొవైడ్ చేస్తాడు. యూనిక్ థింగ్ అసలు ట్రయాజ్ మీడియాలో ఏముందంటే మెయిన్గా 5 years ఆఫ్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్. మేము ఆల్మోస్ట్ 6,000-7,000 పీపుల్ నేను ఎవ్రీడే కలిసిన అనమాట. సో నాకు కన్జ్యూమర్ నీడ్ ఏంది, లైక్ పీపుల్కి ఏం కావాలి అసలు, అండ్ ఇవన్నీ కాకుండా సెల్లర్స్, B2B బిజినెస్ ఏవైతే ఉన్నాయో సెల్లర్స్కి ఏం కావాలి, B2B బిజినెస్ అనేది చాలా హార్డ్ ఉంటుంది, సెల్లర్స్కి ఏం కావాలి, నెగోషియేషన్ ఎట్లా చేయాలి, అండ్ ఇవన్నీ యూజ్ చేసుకొని సోషల్ మీడియాలో ఎట్లా గ్రో అవ్వాలి, సోషల్ మీడియా యూజ్ చేసుకొని నీ బిజినెస్ ఎట్లా గ్రో అవ్వాలి, ఇవన్నీ థింగ్స్ ట్రయాజ్ మీడియా ప్రొవైడ్ చేస్తుంది. సో ట్రయాజ్ మీడియాలో యూనిక్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ లైక్ మేము కంప్లీట్ సైకాలజీ యూజ్ చేసుకొని క్లయింట్స్కి, బిజినెస్కి ఇవన్నీ సర్వ్ చేస్తుంటాం అనమాట. పర్సనల్ బ్రాండింగ్ ఉండొచ్చు, లైక్ ఎవరైతే లైక్ ఫుడ్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్, డ్రెస్సెస్ బిజినెస్ ఇట్లా ఉంటారో వాళ్ళకి నిజంగా మేము వాల్యూ ప్రొవైడ్ చేయగలుగుతాం అనుకుంటేనే మేము ఆ క్లయింట్ని ఓకే చేసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడైతే మా క్లయింట్ ఓకే అవుతారో లేకపోతే వచ్చినా అని మేము వాళ్ళతోటి కంప్లీట్ 1 day ఆర్ హాఫ్ డే కంప్లీట్ స్పెండ్ చేసి వాళ్ళ నీడ్స్ ఏంటిది, రిక్వైర్మెంట్స్ ఏంటిది, ఇవన్నీ చూసుకొని మాకు ఓకే మేము వాల్యూ ప్రొవైడ్ చేయగలుగుతాం అనుకుంటేనే ఆ కాంట్రాక్ట్ ఓకే చేస్తాం. లేదా 2-3 months నార్మల్గా టైం పాస్ అయితే అస్సలు ఏమన్నమాట. ఎందుకంటే లైక్ వీ ఓన్లీ వర్క్ విత్ లాంగ్ టర్మ్ క్లయింట్స్. 2 things చాలామంది లైక్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఈ 2 things గుర్తుపెట్టుకుంటే వాళ్ళు ఏం చేయాలి అర్థం కాకపోతే, ఫస్ట్ థింగ్ గట్టి హార్డ్ వర్క్ చేయాలి. సెకండ్ థింగ్ ఏదైతే ఉండదో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఈ 2 things ఎప్పుడైతే చేస్తావో నీకైతే వాళ్ళు కంప్లీట్ తిరిగి ఏరికి వస్తుంది. లైఫ్లో ఒక ఏజ్ తర్వాత కొంతమందికి ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే లైక్ నన్ను ఎవరు అర్థం చేసుకుంటలే, నా సిచ్యువేషన్ ఎవరు అర్థం చేసుకుంటలే, నా ప్రాబ్లమ్స్ ఎవరు అర్థం చేసుకుంటలే అని చెప్పేసి. ఒకవేళ నువ్వు అట్లా ఉంటే గుర్తుపెట్టుకో, వరల్డ్ ఇట్లనే ఉంటుంది. అండ్ నువ్వు క్వశ్చన్ పేపర్ కాదు నేను అర్థం చేసుకోనికి, వరల్డ్ మాత్రం అట్లనే ఉంటుంది. నువ్వు ఆ థింగ్స్కి వెళ్ళి బయటికి వెళ్ళిపోయి నీకైతే వాళ్ళు దాని మీద వర్క్ చేసుకోవాలి. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ మారితే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే ఇట్లాంటి మనీ ప్రాబ్లమ్స్ ఏం లేవు. లైక్ సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మంచిగా ఉన్నాయి. మీరు చూసుకుంటే 2022 స్టార్ట్లో నేను కూడా ఫుల్ కన్ఫ్యూజ్ ఉండే. అందరికీ ఏజ్ వస్తుంది, కన్ఫ్యూజ్ ఉంటావు, ఆగముంటే నువ్వైతే థింగ్స్ అనుకుంటావు అస్సలు కావు. బట్ నువ్వైతే థింగ్స్ మీద అనుకుంటున్నావు గట్టిగా వర్క్ చేసుకుంటే, కొంచెం రీసెర్చ్ చేసుకుని అన్ని థింగ్స్ మీద వర్క్ చేసుకుంటే నువ్వు కూడా చేసుకోవచ్చు. అండ్ సైనింగ్ ఆఫ్ దిస్ స్టేజ్. మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా అని అర్థం. ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము. ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న 1 stop సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి. ఇంకెందుకు లేట్, ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. మీ కళల వైపు మొదటి అడుగు వేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.